నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో మొదటి రోజు ఆర్బీఐ నిర్ణయాలు యుద్ధ పరిణామాలే కీలకంగా మారాయి గత వారం స్టాక్ మార్కెట్ల మీద. శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయి అనేది మనం చూసినట్టయితే నిఫ్టీ 359 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. అలాగే ఏంటంటే సెన్సెక్స్ 1092 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. అలాగే ఏంటంటే పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, జూన్ 5వ తేదీన వెలువడే ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశాల నిర్ణయాలు, అలాగే ముడి చమురుల ధరలు, విదేశీ పెట్టుబడిదారుల ధోరణి ఈ వారం మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి అన్నారు నిపుణులు. ఇరాన్తో శాంతి ఒప్పందం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేయకపోవడం స్టాక్ మార్కెట్ల ఊగిసలాటకు దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఈ నెల 3, 5వ తేదీలలో జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ మీదే కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి, రేపు ఎల్లుండే జరుగుతుంది కాబట్టి, ఈ నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతున్నాయి, అలాగంటే ప్రత్యేకంగా ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు, దాని మీద ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఈ వారం ఎంత టార్గెట్ అనుకుంటున్నారు ఏంటని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ మీకు చాలా తెలిసిన వారు, సుపరిచితులు కూడా. తప్పనిసరిగా ఏంటంటే మీరు 2 స్టాక్స్ అడగండి, చెక్క అడగండి, మేము అడిగిన దానికి క్లియర్గా చెప్పండి. ఎక్కువ మందికి మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. బ్లూటూత్లో మాట్లాడవద్దు, అలాగే టీవీ చూసి మాట్లాడకండి. మేము ఉన్నాం కదా, మీకు ఏదైనా డిఫికల్టీ ఉంటే మీరు మళ్ళీ ఇంకొకసారి అడిగి మేము తెలుసుకుని మేము తప్పనిసరిగా ఏంటంటే మీకు మంచి సలహా సూచన ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఈరోజు స్పెషల్ గెస్ట్ గారు కూడా రెడీగా ఉన్నారు. మరి ఏంటంటే మీరు తప్పనిసరిగా ఏంటంటే మీరు మాకు ఆ రకంగా ఏంటంటే సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తూ మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్ మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో లేదు సార్. ఎస్ సార్, యూ ఆర్ ఆడిబుల్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ప్రోగ్రామ్ సార్ వెంకట్ జీ. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. యుద్ధ పరిణామాలు మరంటే ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి సార్, దాని ప్రకారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఈవేళ ఎలా ఉండబోతుంది, ఏం టార్గెట్స్? ఎస్ సార్, 30 సెకండ్స్ బ్రీఫ్లీ సార్. ఈ రోజు మార్కెట్లో అయితే కొంచెం ఓపెనింగ్ అయితే ఫ్లాట్ ఓపెనింగ్ అయితే చూపిస్తోందండి. ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత కొద్దిగా లైట్ పాజిటివ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. శుక్రవారం కూడా మనం అలాగే చెప్పుకున్నాం, కానీ శుక్రవారం మార్కెట్లన్నీ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో విపరీతమైన సెల్లింగ్తో మార్కెట్లు అయితే బేరిష్లోకి వచ్చేసినాయి అండి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మోర్గన్ స్టాన్లీ క్యాపిటల్ వాళ్ళు ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ చేయడం. మెయిన్ గా మనకి శుక్రవారం మార్కెట్ పడిపోవడానికి అదర్ రీజన్స్ ఏమి లేవండి. వాళ్ళు ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ చేశారు, దాంతో అంటే హెవీగా సెల్లింగ్ చేశారు. ఇండెక్స్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మీరు కనుక గమనిస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ అలాగే ఇండెక్స్ మాత్రం విపరీతంగా పడిపోయింది. కేవలం వాళ్ళు రీబ్యాలెన్సింగ్ వల్లే. అది కొత్తగా మనకి ఏదో యుద్ధం వచ్చేసింది ఇంకోటి ఏమైనా భయపడక్కర్లేదు ఎవరు కూడా. అది సాధారణంగా ఏంటంటే వీళ్ళు క్వార్టర్లీ ఇండెక్స్ రివ్యూస్ చేస్తూ ఉంటారు. క్వార్టర్లీ ఇండెక్స్ రివ్యూస్ లో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనకి ఆ విధంగా జరిగిందండి శుక్రవారం రోజున. కాబట్టి బంద్వర్లు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కిందకి బేరిష్కి వెళ్ళిపోతాయని భయపడాల్సిన అవసరం లేదు. అలానే ప్రస్తుతం ఇంకా బుల్ గ్రిప్ లోనే ఉందండి, ఇంకా బేరిష్నెస్ లోకి అయితే రాలేదు. ప్రస్తుతం ఈ వారం మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే లోవర్ లెవెల్లో మనకి ప్రస్తుతం అంటే ఆప్షన్స్ డేటా ప్రకారం చూసుకున్నా లేకపోతే టెక్నికల్ గా చూసుకున్నా కూడా లోవర్ లెవెల్లో మనకి 24,150 నుంచి 23,150 దగ్గర నుంచి 23,200 లోవర్ లెవెల్లో. ఈ లెవెల్ దగ్గర మనకి పుట్ ఆప్షన్ రైటింగ్ బాగా జరుగుతుందండి హెవీగా. అంటే సపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి 23,150 to 23,200. అలాగే కాల్ ఆప్షన్ డేటా కనుక చూసుకుంటాం అంటే మనకి హయ్యర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 24,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర హెవీగా కాల్ ఆప్షన్ స్ట్రైక్ రైటింగ్ జరిగిందండి. 23 తర్వాత కమింగ్ టు నెక్స్ట్ 23,900 అక్కడ దగ్గర 92.15 లక్షల కాంట్రాక్ట్లు రైటింగ్ జరిగితే 24,000 దగ్గర మనకి 1.53 crore కాంట్రాక్ట్ రైటింగ్ జరిగింది. ఈ రెండు కూడా కీలకమైన రెసిస్టెన్స్ అండి. 23,900 నుంచి 24,000 కీలకమైన రెసిస్టెన్స్. లోవర్ లెవెల్లో 23,150 నుంచి 23,200 అనేది కీలకమైన సపోర్ట్స్ అనమాట. ఎందుకు ఇంత లాంగ్ చెప్పారు అని అంటే మధ్యలో కొంచెం మనకి మార్కెట్ హెవీగా అప్ అండ్ డౌన్ జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వారం చాలా కీలకమైన పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఒకటి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు, ఇది ఈసారి కూడా స్టాటస్ కోనే ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ముందుగా మనం లాస్ట్ టైం కూడా ఆర్బీఐ రిజల్ట్స్ వచ్చినప్పుడు చెప్పుకున్నాం స్టాటస్ కో అని, అదే జరిగింది. ఈసారి కూడా స్టాటస్ కో మెయింటైన్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి ప్రస్తుతం నాకున్న డేటా ప్రకారం. రెండోది
అమెరికాను ఇండియాకి సంబంధించిన ట్రేడ్ టాక్స్ ఈ వారం మొదలవుతున్నాయి అండి. ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఇంటర్న్ ట్రేడ్ డీల్ అయితే కుదుర్చుకోవడానికి అయితే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ సార్. సో ఈ రెండు కూడా కీలకమైన పరిణామాలు. మూడోది, ట్రంప్ గారు వారు పెన్ను పని చేయట్లేదు అనుకుంటా, సంతకం చేయలేదు ఇరాన్ అమెరికాకి సంబంధించిన డీల్ మీద. సో వారు కూడా సంతకం చేసి ఉంటుంటే గ్లోబల్ గా కూడా అనిశ్చిత అనేది తొలగిపోయేది. సో ఈ వారం అది కూడా జరగడానికి అయితే ఎక్కువ ఆస్కారం ఉంది. రెండోది, ఇరాన్ లో కూడా కొంచెం రాజకీయంగా కొద్దిగా ఒక విధంగా చెప్పాలి అని అంటే రాజకీయంగా కొంచెం అనిశ్చిత పరిస్థితి జరుగుతుంది అక్కడ. ఆ ప్రెసిడెంట్ కి, సుప్రీం లీడర్ కి, రెవల్యూషనరీ గార్డుకి సంబంధించి భేదాభిప్రాయాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో అది కూడా ఈ వారం కొంచెం క్లియర్ అయిపోయి వాళ్ళు కూడా ఒక దాటి మీదకి వచ్చి అమెరికాతో ట్రేడ్ డీల్ కాదు, యుద్ధానికి సంబంధించిన డీల్ ఏదైతే ఉందో అది కూడా కుదుర్చుకునే అవకాశాలు కూడా ఈ వారం ఎక్కువగా ఉన్నట్లుగానే అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏదైనా కూడా ఈ వారం కీలకమే. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మూర్తి గారు, చాలా ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం గడిచిన మీరు 20 సంవత్సరాలు తీసుకోండి, ప్రతి సంవత్సరం కూడా జూన్ దగ్గర నుంచి జూలైకి మార్కెట్లు రీబౌండ్ అవుతాయి, పెరుగుతాయి. జూన్ నుంచి జూలైకి మార్కెట్లు పెరుగుతాయి. జూన్లో ఒక లో చేస్తే అక్కడి నుంచి మార్కెట్లు అనేది జూలైకి పెరుగుతాయి. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది ఎంత పర్సెంట్ పెరుగుతుంది, 2%, 10%, 30% అనేది అప్పుడున్న మార్కెట్ల పరిస్థితిని బట్టి పెరగటం అయితే పక్క పెరుగుతాయి. వెంకట్ సార్, కాబట్టి సారీ టు డిస్టర్బ్ యూ సార్, పీసీఆర్ ఒక్కసారి చూడండి, లైవ్ ఆడియో లేదని చెప్పి మనకు మెసేజ్లు వస్తున్నాయి సార్, ఒకసారి చెక్ చేయమని చెప్పరా ప్లీజ్. ఎస్ సార్. సార్ లైవ్ ఆడియో ఇబ్బంది ఉంటుంది సార్. జూన్ నుంచి మార్కెట్లు పెరుగుతాయి కాబట్టి మదుపరులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి జూన్ అంతా కూడా మనకు బై అండ్ డిప్స్ మూడు మెయింటైన్ చేయండి. ఒకవేళ మార్కెట్లు కిందకు వచ్చినా కూడా బయింగ్ అనేది కంటిన్యూ చేయండి, ఎందుకంటే మార్కెట్లు పెరుగుతాయండి, ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది. అలాగే సార్, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అన్ని రకాల మార్కెట్లో మేము చెక్ చేసిన తర్వాత మేము చెప్తున్నాం. రైట్ సార్. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, బయింగ్ చేసుకోండి, బై అండ్ డిప్స్ మూడు మెయింటైన్ చేయండి. రైట్ సార్. సార్ ఫైనల్ బ్రీఫ్లో సార్ ఏం చెప్పారంటే ప్రాబ్లం ఏం లేదు, బయింగ్ చేసుకోండి, బై అండ్ డిప్స్ మెయింటైన్ చేయండి అని చెప్తూ ఉన్నారు. సో ఆడియో ప్రాబ్లం ఉందేమో మేము చూస్తాము. ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే, విల్ కమ్ బ్యాక్ సూన్. ఇప్పుడే విడుదలైన జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో సౌత్ ఇండియా నంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, తెలంగాణ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 9th ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 10th ర్యాంక్ తో పాటు టాప్ 10 లోపు 3 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎవరెన్ని చెప్పుకున్నా ఇదే నిజం. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో తెలుగు రాష్ట్రాల తెలుగు విద్యార్థితో ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు విద్యార్థితో బెస్ట్ ర్యాంకుతో జేఈఈ మొనగాడు నారాయణ. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో తెలుగు రాష్ట్రాల తెలుగు విద్యార్థితో ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు విద్యార్థితో
బెస్ట్ ర్యాంకుతో జేఈఈ మొనగాడు నారాయణ. ఇప్పుడే విడుదలైన జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో సౌత్ ఇండియా నంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్ తెలంగాణ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 9th ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 10th ర్యాంక్ తో పాటు టాప్ 10 లోపు 3 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎవరెన్ని చెప్పుకున్నా ఇదే నిజం. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో తెలుగు రాష్ట్రాల తెలుగు విద్యార్థితో ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు విద్యార్థితో బెస్ట్ ర్యాంకుతో జేఈఈ మొనగాడు నారాయణ. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో తెలుగు రాష్ట్రాల తెలుగు విద్యార్థితో ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు విద్యార్థితో బెస్ట్ ర్యాంకుతో జేఈఈ మొనగాడు నారాయణ. వెల్కమ్ బ్యాక్ వెంకట గారు. సో సార్ ఏంటంటే ఈరోజు కమర్షియల్స్ ఉండడం వల్ల కూడా సమయాభావం వల్ల కొద్దిగా తప్పని ఇమీడియట్గా తీసుకెళ్ళకపోయినాము. వెంకట గారు వెల్కమ్ బ్యాక్ సార్. సార్ కాలర్స్ తీసుకుందాం సార్. వెంకటేశ్వర గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. వెంకట గారు నమస్తే సార్. చెప్పండి సార్ నమస్తే అండి. హెచ్డిఎఫ్సి ఏఎంసి ఐస్టర్ మోటార్ అంబర్ ఎంటర్ప్రైజ్ 3 స్టార్లు రెడీగా ఉన్నాయండి. ఏ రేట్లు అమ్మాలి, ఎక్కడ యాడ్ చేసుకోవాలా? హెచ్డిఎఫ్సి ఏఎంసి ఐషర్ మోటార్స్ యాంబర్ అండి. అంబర్ ఎంటర్ప్రైజ్ మీరు ఆల్రెడీ బై చేశారా? ఉన్నాయండి. ఎంతలో ఉన్నాయి? హెచ్డిఎఫ్సి 27 ఉన్నాయండి. ఐసర్ మోటార్ 71 ఉంది. అంబర్ ఎంటర్ప్రైజెస్ 75-50లో ఉన్నాయి సార్. హెచ్డిఎఫ్సి ఏఎంసి ఎంత అన్నారు? 2700. 2700. 2700లో ఉన్నాయా? అవును సార్. హోల్డ్ చేయండి సార్. హెచ్డిఎఫ్సి ఏఎంసి హోల్డ్ చేయండి. ఇప్పుడేం అమ్మొద్దు. మళ్ళీ 3000 అయితే దాటి పైకి వెళ్తుంది. కొన్ని రోజులు హోల్డ్ చేయండి. ప్రస్తుతం కొంచెం కన్సల్టేషన్లో ఉంది. ఐషర్ మోటార్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. రీసెంట్గా మనకి మే నెలలో సంబంధించిన వాహన విక్రయాలకు సంబంధించిన డేటా కూడా వచ్చింది. ఐషర్ మోటార్స్ బాగానే పర్ఫామ్ చేస్తుంది దాంట్లో, కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చండి, పెరుగుతుందండి. అండ్ యాంబర్ ఎంటర్ప్రైజ్ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. సో 3 కూడా కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. ఇప్పుడేం అమ్మొద్దండి, 3 కూడా హోల్డ్ చేయండి. రైట్ సార్. ఎస్ సార్. సో సార్ చాట్ బాక్స్ అండి. సార్ స్వర్ణలత గారండి, పాలిమెడిక్యూర్ 1689లో ఉన్నట్టండి, షార్ట్ టర్మ్ టార్గెట్ అడుగుతున్నారు. పాలిమెడిక్యూర్ ఎంతలో ఉన్నాయండి? 1689 సార్. ఓకే. పాలిమెడిక్యూర్ మీరు 1430 ఆ జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. ఎస్ సార్. సార్ కళ్యాణి రెడ్డి గారండి, BMW 48లో ఉన్నాయండి, షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి సార్. BMW ఇండస్ట్రీసా వెంచర్స్ అండి? BMW అని రాశారు సార్.
అయితే బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ అండి ఎంతలో ఉన్నాయండి 48 అండి, 48లో సార్. 48లో ఉన్నాయి. Yes, sir. 58 టార్గెట్ అండి. 58 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 58 దగ్గర మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్లో. ఎస్ సార్. సార్ కమల రజనీ గారండి. సార్ గుడ్ మార్నింగ్. ఐ పర్చేజ్డ్ ఓకార్డ్ WOCHARD ఫార్మా ఎట్ 1490. లెట్ మీ నో షార్ట్ టర్మ్ టార్గెట్. ఓక్ ఫార్మా మనకి శుక్రవారం రోజున బాగా పెరిగిందండి. గ్యాప్ అప్ అయ్యి బాగా పెరిగింది. ఆల్మోస్ట్ మనకి 15% వరకు వెళ్ళింది, కానీ 14.70లో క్లోజ్ అయింది. సో ఈ రోజు కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అవకాశంగా ఉంది. మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోండి. సార్ శ్రీనివాస నాగరాజు గారండి. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. అశోక్ లేలాండ్ TMCV అలాగే ఏంటంటే ఇంకా మరి అడిగారండి, వాటికంటే సజెస్ట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. 1 minute. ఏం సజెస్ట్ చేయమంటారు? ప్రైస్ అండి అశోక్ లేలాండ్ TMCV TMPV. ఐ వాంట్ టు బై అండ్ హోల్డ్ ఫర్ 2 years. దీస్ 3 స్టాక్స్ ప్లీజ్ సజెస్ట్. తీసుకోవచ్చండి. మీరు మొన్న మనకి మే మంత్కి సంబంధించిన వాహన విక్రయాల డేటా వచ్చిందండి. ఈ డేటాలో యాక్చువల్గా మనకి 4 వీలర్ సెగ్మెంట్, 2 వీలర్ సెగ్మెంట్, ట్రాక్టర్ సెగ్మెంట్, ఇలా అన్ని సెగ్మెంట్లకి సంబంధించిన డేటా వచ్చింది. ఎంత బయింగ్ జరిగింది అంటే వాళ్ళ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. దాంట్లో టాటా మోటార్స్ అయితే నెంబర్ 1లో ఉందండి అన్నిటికన్నా, అంటే సేల్స్ పరంగా చూసుకుంటే. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా బాగుంది. అలాగే మంత్ ఆన్ మంత్ కొంచెం తగ్గినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి మే మంత్ సేల్స్ డేటా. సార్ సో యాక్చువల్గా చూసుకుంటే మామూలుగా ఇది ఒక్కటే అనే కాదు, మిగతా ఎన్ని అంటే సేల్స్ డేటా ఒక్కటే కాకుండా మిగతా సెగ్మెంట్లు పరంగా మిగతా సెగ్మెంట్లో అంటే మనం చూసుకోవాల్సింది 2 వీలర్, కమర్షియల్ వెహికల్, ప్యాసింజర్ వెహికల్ కాకుండా ట్రాక్టర్ సెగ్మెంట్ ఇవన్నీ చూసుకుంటే టాటా మోటార్స్ వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ 40% పెరిగిందండి ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో. కాబట్టి మీరు టాటా మోటార్స్ బై అండ్ హోల్డ్ చేసుకోవాలంటే బై అండ్ హోల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సెకండ్ హైయెస్ట్ సేల్స్ ఎవరికి ఉన్నాయంటే మారుతి. ఫస్ట్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 40% పెరిగితే మారుతి సుజుకి వచ్చి కేవలం 26% పెరిగింది. అంటే టాటా మోటార్స్ ఈజ్ ఇండస్ట్రీ లీడింగ్ ఇక్కడ ప్యాసింజర్ వెహికల్స్లో. అలాగే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో వచ్చేసి చూసుకుంటే టాటా మోటార్సే మళ్ళీ లీడింగ్ ఉంది కమర్షియల్ వెహికల్స్లో కూడా. 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే ఐషర్ మోటార్స్ 9% గ్రోత్. అలాగే 2 వీలర్ సెగ్మెంట్లో కూడా చూసుకుంటే మనం TVS మోటార్స్ అండి ఇండస్ట్రీ లీడర్గా ఉంది. సో 18%. అలాగే మంత్ ఆన్ మంత్ కూడా 7% పెరిగింది. దాని తర్వాత బజాజ్ ఆటో కూడా 18% పెరిగింది, కానీ మంత్ ఆన్ మంత్ 11% డిక్లైన్ అయింది. తర్వాత ట్రాక్టర్ సెగ్మెంట్ మనది అగ్రికల్చర్ కంట్రీ కాబట్టి అవి కూడా చూసుకోవాలి సార్. సో ట్రాక్టర్ సెగ్మెంట్ పరంగా చూసుకుంటే ఐషర్ మోటార్స్ అండి 15%. అందుకే ఇందాక ఐషర్ మోటార్స్ ఎవరు అడిగిన అయితే నువ్వు చెప్పాను. అవును సార్. అలాగే ఇప్పుడు మీరు అడిగారు అశోక్ లైలాండ్ కూడా. అశోక్ లైలాండ్ కూడా బాగానే ఉందండి. అంటే మంత్ ఆన్ మంత్ చాలా మిగతా అన్నింటికన్నా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో మంత్ ఆన్ మంత్ హైయెస్ట్ సేల్స్ ఉంది అశోక్ లైలాండ్లోనే 12% అండి. ఐషర్ మోటార్స్ కూడా బీట్ చేసి వెళ్ళిపోయింది. కాబట్టి అశోక్ లైలాండ్, టాటా మోటార్స్ రెండు కూడా మీరు ఆటో సెగ్మెంట్లో లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇండస్ట్రియల్ లీడర్స్ అండి. రైట్ సార్. రైట్ అండి. సో థ్యాంక్ యూ వెంకట గారు. కొద్దిగా సమయాభావం వల్ల ఈరోజు మనం ఎర్లీగా క్లోజ్ చేయవలసి వస్తుంది. సో సార్ థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రసారమై బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. నమస్తే.